వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మనమైతే మారమ్మ టెంపుల్కి వచ్చినాం అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోయి రూట్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్కి ఓకేనా. చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట అమ్మవారు ఓకేనా. చూడండి శ్రీ మహాకాళేశ్వరి అమ్మవారి ఆలయం అనమాట ఓకేనా. చూడండి ఇది బిసైడ్ అయితే పెట్రోల్ పంప్ ఉంటుంది పెట్రోల్ పంప్ దగ్గర ఉంటుంది అనమాట బిసైడ్ ఓకేనా. మన లోపలికి వెళ్ళాం. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఓకేనా. నేను లాస్ట్ ఇయర్ ఫుల్ వీడియో తీయలేకపోయినా, అందుకే నేను ఈసారి ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నా ఓకేనా. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే. ఇక మనమైతే చెప్పులు అయితే ఇడదాం ఫస్ట్ ఓకే. అయితే కడుక్కోవాలి ఫస్ట్. సరే వాటర్ కూల్ ఉన్నాయి ఓకేనా. వెళ్దాం ఇక. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాయిలో అంటే పాము ఉంటుంది అనమాట ఓకేనా. పిండి వంటలు అనమాట దేవుడి కోసం ఓకేనా. ఇక్కడ ఇవి ఏంటంటే ఇవి మొక్కుతారు అనమాట. మొక్కి ఒకేలా వాళ్ళ మొక్కు తీర్చినైతే ఇట్లా పెడతారు అనమాట ఓకేనా. తమిళనాడు నుంచి కూడా వస్తారు ఇక్కడికి ఇవ్వడానికి. యాక్చువల్గా తమిళనాడు వాళ్ళు బాగా వస్తారు అనమాట ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ అమావాస్య ప్రతి అమావాస్య వంట చేస్తారు. దానికోసం షెడ్ అయితే నిర్మాణం చేసిరు ఓకేనా. డిజైనింగ్ ఇంకా పూజ స్టార్ట్ కాలేదు అనేసి 2 వరకు స్టార్ట్ అవుతుంది కావచ్చు పూజ ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఏదైతే అమ్మవారు అన్నమాట. మన తెలుగులో అయితే దుర్గామాత అంటాం, ఇక్కడ తమిళ్లో మారమ్మ తల్లి అంటాం అనమాట. ఇదైతే 5 days పూజ ఫ్రెండ్స్ ఓకేనా. ఇది 3rd డేకి అయితే ఇట్లా అందరు వస్తారు అనమాట. వచ్చి కోరికలు కోరికలు అయిన వాళ్ళు కోడి అయినా మేక అయినా వాళ్ళతో వచ్చినంత కోస్తారు అనమాట ఓకేనా. ప్రసాదంగా తీసుకున్న తర్వాత కోసిన తర్వాత ఇంటికి వెళ్ళి వంట చేసుకుని తింటారు ఓకేనా. ఇదైతే 5 days పూజ. లాస్ట్లో 5th డే అనమాట. అందరు ఇలానే వస్తారు. వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఓకేనా. చూడండి ఇట్లా వేస్తారు కోడి మేకని. చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. ఈ తమిళనాడు నుంచి కూడా బాగా పబ్లిక్ వస్తారు, చుట్టుపక్కల కూడా వస్తారు. చూడండి ఇది పిండి వంటలు చేసి ఈ పింక్ ఫ్లవర్ పడితే అట్లా పెట్టి ఊరేగింపు చేస్తారు అనమాట. డ్యామ్ నుంచి ఇక్కడికి వరకు వస్తారు, ఊరేగింపు చేసుకుంటా డబ్బులతో వస్తారు ఓకేనా. ఏత గుడి అనమాట ఓకేనా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ